అమ్మ ఎప్పుడూ నసపెడుతూ ఉంటుంది. ఫ్యాన్ వాడకపోతే ఆపేయొచ్చు కదా, ఆ ఖాళీ రూమ్లో టీవీ ఎందుకు, అనవసరం కదా, నీవెక్కడో ఉంటావు, టీవీ మోగుతూ ఉంటుంది. అయ్యయ్యో, నీళ్లు ఆ వాష్ బేసిన్లో వృధాగా పోతున్నాయి, చిచి కట్టేయొచ్చు కదరా. ప్రతిసారి అమ్మ పెట్టే నస భరిస్తూ వస్తున్నాను. ఒకరోజు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఈ నస భరించలేకుండా ఉన్నాను. ఒకరోజు అనుకోకుండా ఓ మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఈ ఉద్యోగం వస్తే అమ్మ నస నుంచి దూరంగా ప్రశాంతంగా జీవించవచ్చు అనుకున్నాను. ఇంటర్వ్యూకు బయలుదేరుతూ ఉంటే అమ్మ, జవాబులన్నీ కాన్ఫిడెంట్గా చెప్పు, తడుముకోవద్దు, జవాబు తెలియకపోయినా కాన్ఫిడెంట్గా చెప్పు, 1000 సలహాలు చెప్పింది. ఇంటర్వ్యూ జరిగే కంపెనీ దగ్గరికి వచ్చేటప్పటికి కంపెనీ గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి. అమ్మ గొంతు వినిపించినట్లయింది. శబ్దం చేయకుండా గేట్లు దగ్గరికి వేశాను. లోపలికి నడుస్తూ ఉంటే పూల చెట్లు అందంగా కనిపించాయి. అయితే నీళ్ల పైపు నుంచి వృధాగా నీళ్లు పోతున్నట్లు కనిపించింది. ఎండిపోతున్న మొక్కలకి నీళ్లు పట్టేటట్లు నీళ్ల పైపును అమర్చాను. మెట్ల మీద పట్ట పగలే లైట్లు వెలుగుతున్నాయి. ఒక్క నిట్టూర్పు వదిలి లైట్లన్నీ ఆఫ్ చేశాను. హాల్లో డోర్ మ్యాట్ అడ్డదిడ్డంగా పడింది. దాన్ని సరిచేశాను. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళతో నా వంతు వచ్చే వరకు కూర్చున్నాను. నా వంతు వచ్చేసరికి ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్ నా సర్టిఫికేట్లు చూడనే లేదు. ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రశ్నలు అడగలేదు. ఉద్యోగంలో ఎప్పుడు చేరుతున్నావు అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు, నా సర్టిఫికేట్లు చూడలేదు, నన్ను ఉద్యోగంలో చేరతారా అని అడిగాను. ఆ అధికారి నవ్వుతూ, మీరిచ్చే జవాబులకి, మీ సర్టిఫికేట్లకి చూసి నేను ఉద్యోగం ఇవ్వడం లేదు, మీ యాటిట్యూడ్, ప్రవర్తన మాత్రమే చూసి ఉద్యోగం ఇస్తున్నాను. నీవు కంపెనీ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు గేట్లు ఎలా వేశావో, పూల చెట్లకు వృధాగా పోతున్న నీళ్లను ఎలా మళ్లించావో, వృధాగా వెలుగుతున్న లైట్లను ఎలా ఆర్పావో, డోర్ మ్యాట్ ఎలా సర్దావో అన్నీ చూశాను. ఈ పనులు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ చెయ్యలేదు. అందుకే ఈ ఉద్యోగం నీకే అన్నాడు. ఆ క్షణం నా కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ చెయ్యమని అమ్మ ఎంతగా పోరు పెడుతోందో, ఇంతకాలం అమ్మ విసిగిస్తోంది అని అనుకున్నాను. కానీ ఈ విషయం నా భవిష్యత్తుకు బాటలు వేసింది. ఈరోజు పాటించిన క్రమశిక్షణే రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఒకనాడు అమ్మ నసపెడుతూ ఉంది అని అనుకున్నది, ఈనాడు అది అమ్మ ప్రేమ అని అర్థమైంది. తల్లిదండ్రులు అందించే ప్రేమను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి.